సత్యనారాయణ స్వామి వ్రత కథాయ తృతీయోధ్యాయ ప్రారంభః. మనకి ప్రతి సంవత్సరం ఈ సత్యనారాయణ స్వామి వ్రత సందర్భంగా నాకు తెలిసి సుమారుగా ఒక 11 సంవత్సరాలు జరిగారు స్వామి అనుగ్రహ సేవలో. శ్రీమాన్ సూర్యనారాయణ రాజు ధర్మపత్ని శ్యామలాదేవి గారి దంపతులు, చిరంజీవి మహేష్ వర్మ, మీనాక్షి క్యాటరర్స్, KPHP కాలనీలో ఆ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అంత విశేషమైనటువంటి సేవలో మన రాజుగారి దంపతులు చక్కగా ఒక్కసారి గట్టిగా వారికి కరతాళ ధ్వనులు ప్రతి సంవత్సరం చప్పట్లు కొట్టండి అమ్మా. సంస్కృతంలో కరతాళ ధ్వనులు, తెలుగులో చప్పట్లు. కరతాళ ధ్వనులు అంటే ఘనంగా ఉంటాయి, చప్పట్లు అంటే చప్పగానే ఉంటాయి. ఇట్టాగే కొట్టట్లేదు ఎవరు. గట్టిగా చెప్పండి, గట్టిగా. ఏం లాభం లేదండి, తర్వాత మైకి ఇవ్వాల్సి వచ్చేట్టు ఒక్కడికి మీ చేతులకి. ఇంత మహత్తరమైన సేవ చేస్తున్నందుకు వారికి, వారి కుటుంబానికి, వారి వ్యాపారానికి కూడా నిరంతరం శ్రీ రమాపీఠ సత్యనారాయణ స్వామి పరిపూర్ణమైన కృపాకటాక్ష ఆయురారోగ్య భోగభాగ్యాలతో నీలకంఠేశ్వర స్వామి, వీరాంజనేయ స్వామి సర్వదా సర్వదా కరుణించి కాపాడుగాక. జై శ్రీమన్నారాయణ. పూర్వకాలంలో ఉల్కాముఖ మహారాజు గారు ఉండేవాడు. అక్షత్రం పట్టుకున్నారండి అంతా కూడా. ఆ ఉల్కాముఖ మహారాజు గారు అతి భక్తి ప్రధానం కలిగిన వాడు. పొద్దున్నే లేవడం, తెల్లవారుజామున స్నానం చేయడం, దేవాలయానికి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి భూసురోత్తములు అంటే బ్రాహ్మణోత్తములందరికీ కూడా అనేక రకాల దాన ధర్మాలు చేసి తిరిగి అంతఃపురానికి వస్తూ ఉండేవాడు. ఆయన భార్య చాలా భక్తిపరురాలు. ఆ దంపతులు ఇద్దరు కూడా ఒకసారి భద్రశీల నదీ తీరంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అదే సమయంలో సాధు అనే పేరుగా ఒక వైశ్యుడు తన పడవ నిండా నవరత్నాల వ్యాపారం కోసం వెళుతూ అక్కడ చూస్తున్నాడు. దూరంగా ఏదో హడావుడి కనపడుతోంది, అక్కడ ఏదో జరుగుతోంది, అదేంటో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ పడవని ఒక చోట ఆపి రాజుగారి వ్రతం చేస్తున్న స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్న వ్రతాన్ని మొత్తం చూసి భోజనం చేసిన తర్వాత రాజుగారి పక్కన చేరి, అయ్యా మహారాజా, నువ్వు ఈ దేశాన్ని రాజు కదా, ఏది కోరుకుంటే అది నీకు సొంతం కదా, నీకెందుకు ఈ దేవతల పూజలు పురస్కారాలు అని అడిగాడు. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం. ఎంత రాజైనా దైవానుగ్రహానికి కాత్రుడు కావాలి. ఎన్ని కోట్ల ఆస్తున్నా దైవ వలన అయితే ప్రయోజనం లేదు. అటువంటి రాజుగారు ఆ యొక్క వైశ్యుడు చెప్పిన మాట విని, ఏమయ్యా, మాకు వివాహం జరిగి చాలా కాలమైంది, 2-3 రాణులు కూడా ఉన్నారు, కానీ ఇంతవరకు మాకు సంతానం అనేది ఎవరికి కలగలేదు మా కుటుంబంలో. అందుచేత నీకు పెద్ద మనిషి ఎవరో చెప్పాడయ్యా, ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే సంతానం కలుగుతుందా, అందుచేత ఆ స్వామి అనుగ్రహాన్ని కోరి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మేము ఆచరిస్తున్నాము అని చెప్పాడు. అట్లాగా స్వామి చాలా సంతోషం, మంచి మాట చెప్పారు. అయితే నాకు కూడా వివాహమై చాలా కాలమైంది, నాకు కూడా సంతానం లేదు, నేను కూడా ఇంటికి వెళ్ళి మా ఆవిడతో కలిసి ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి రాజుగారి దగ్గర సెలవు తీసుకొని భోజనం చేసుకొని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి వ్యాపారం పూర్తి చేసుకొని తన ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతితో ఆ యొక్క రాజుగారు చేస్తున్న వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతమట, ఆ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందట, అందుచేత ఈ వ్రతాన్ని మనము చెయ్యాలి అన్నాడు. కానీ చిన్న సందేహం వచ్చింది ఆ వైశ్యుడికి. ఏంటది? చీరా ఇంత ఖర్చు పెట్టి వ్రతం చేస్తే సంతానం కలకపోతేనో దానికి ఎవడు బాధ్యుడు? అందుకని దేవుడికే పరీక్ష పెట్టాడు వాడు. ఏమని? స్వామి, నాకు కనుక సంతానాన్ని ఇస్తే నీ వ్రతాన్ని ఖచ్చితంగా చేస్తాను. కలియుగ ప్రభావం అది. సరే స్వామి, అందరివాడు కాదు, ఎవరికైనా కూడా వారి వారి సంకల్పంలో ధర్మం ఉండాలి, న్యాయం ఉండాలి. అన్యాయంగా ఆలోచించే కోరికలకు భగవంతుడు కూడా చెల్లించాడు. ధర్మబద్ధమైన కోరిక. సరే, ఒక అవకాశం తీసుకుందామని చెప్పి వాళ్ళిద్దరికీ స్వామి అనుగ్రహంగా ఒక ఆడపిల్ల జన్మడం జరిగింది 9 నెలల తర్వాత. చాలా సంతోషించాడు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చేస్తున్న ఆనందం దొరికింది.
భార్య గుర్తు చేసింది, ఏమయ్యా సంతానం కలిగితే వ్రతాన్ని చేద్దాం అనుకున్నాము, ఇప్పుడు కాదు ఇప్పుడే కదా అమ్మాయి పుట్టింది పక్క పెట్టాడు, అయిపోయింది. ఆ పిల్లకి బారసాల కార్యక్రమం చాలా గ్రాండ్గా చేశాడు. ఎందుకంటే లేక పుట్టిన పాప, చాలా గొప్పగా ఊరందరినీ భోజనానికి పిలిచాడు, దాంట్లో పంచపక్ష బ్రహ్మాండాలు పెట్టాడు, ఎంతో విశేషంగా ఆ కార్యక్రమం చేస్తున్నాడు. ఆ వ్రతం అయిన తర్వాత, ఆ యొక్క పూజ కార్యక్రమం అయిన తర్వాత భోజనాలను అయిపోయే ముందు మళ్ళీ గుర్తు చేస్తుంది, ఏమయ్యా సంతానం కలిగితే వ్రతాన్ని మొక్కుకున్నావు, ఈ యొక్క సందర్భంగా చేస్తే బాగుంటుందయ్యా అంటే, ఇప్పుడంతా తొందర వచ్చింది కానీ అమ్మాయికి వివాహ కాలంలో చేద్దాలి అని మళ్ళీ 2వ వాయిదా వేశాడు. పూర్వకాలంలో అష్టవర్ష భవేత్ కన్య, 8వ సంవత్సరంలోనే ఆడపిల్లల వివాహాలు అయిపోయేవి, బాల్య వివాహాలు. ఆ 8వ సంవత్సరం రాగానే ఒక దూతను పంపాడు. వాడి పక్కనే రక్తసాగు ఊళ్ళోకి వెళ్ళి ఆ ఊళ్ళో ఒక వైశ్య కుమారుని చూసి వీడు చాలా బాగున్నాడు అనుకొని వాడి అడ్రస్ తీసుకొని ఈ సేటు గారికి ఇచ్చాడు వైశ్యుడు. ఆ అడ్రస్ ప్రకారం ఒక మధ్య రోజు చూసి వైశ్య దంపతులిద్దరూ ఆ వైశ్యుడి ఇంటికి వెళ్ళి పిల్లాన్ని చూసి ఈడు జోడు సరిపోయింది అనుకున్నారు, ముహూర్తాలు పెట్టుకున్నారు. ఇంతవరకు కూడా ఎవరు ఇటువంటి పెళ్లి చేయలేదన్న పేరు ఇవాళ కూడా మనం చాలా చోట్ల చూస్తుంటాం. చాలా గొప్పగా 100, 200, 300, 400 రకాల ఐటమ్స్ తినేవాడు తక్కువ, పారేసేవాడు ఎక్కువ. కానీ ఆ రోజుల్లో చేసేదానికి తినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎంత గొప్పగా చేస్తే అంత పేరుండేది ఆ రోజుల్లో. 5 రోజుల పాటు వివాహం చాలా ఘనంగా చేశాడు. 1 రోజు, 2 రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు వివాహం అయిపోయింది. బంధువులు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ భార్య గుర్తు చేసింది, ఏమయ్యా అమ్మాయి వివాహ కాలంలో వ్రతం అన్నావు, 5 రోజులు పెళ్లి గొప్పగా చేశావు, వ్రతాన్ని చేసే ఆలోచన ఏమైంది? అప్పుడు చెప్తా, నీకు బుద్ధుందా లేదా? ఏం చూస్తున్నావు? 5 రోజులుగా పెళ్లి ఎలా చేశాను, నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, రూపాయి కూడా లేదు, మళ్ళీ వ్యాపారానికి వెళ్లాల్సిందే, సంపాదించాల్సిందే, తర్వాత ఆలోచిద్దాం పొమ్మని కసిరేశాడు భార్య. యద్భావం తద్భవతి, వినాశకాలే విపరీత బుద్ధి. ఏమవుతుంది? ఎక్కడైనా శాపం పెడితే విష్ణుమూర్తి సరిచేస్తాడు. ఆ విష్ణుమూర్తి శాపం పెడితే ఎవరు కాపాడలేరు. వీడికి దారుణమైన కఠినమైన దుఃఖములు కలుగుగాక, దారుణం కఠినం చేయవ మహద్దుఃఖం భవిష్యతి. వీడికి దారుణమైన కఠినమైన కష్టాలు కలుగుగాక. స్వామి శాపం పెట్టాడు. వివాహం అయిపోయింది. 4 రోజుల పాటు మా వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. అల్లుడితో అంటాడు ఒకరోజు, ఏమయ్యా నాకేదో కొడుకు లేరు, అల్లుడిపోయినా కొడుకుపోయినా నువ్వే కాబట్టి ఈ వ్యాపారాన్ని ఎలా చేయాలో నేర్పిస్తాను కదా అని అల్లుడితో సహా పక్కనే రక్తసారపురానికి వెళ్ళి అక్కడ ఊళ్ళో వ్యాపారం మొత్తం మధ్యాహ్నం వరకు చేసి, ఆ మధ్యాహ్నం వరకు కూడా అలసిపోయి ఉండడం చేత సత్రంలోకి వెళ్ళి భోజనం చేసి చక్కగా నిద్ర పట్టేసింది. నిద్రపోతున్నారు బురకబెట్టి బావాళ్ళిద్దరూ కూడా. స్వామి అనుకున్నాడు, సరైన సమయం దొరికింది, వీళ్ళని శిక్షించడానికి ఇంతకన్నా తరుణోపాయం లేదనుకున్నాడు. వెంటనే 2 మాయా దొంగలను సృష్టించాడు. వాళ్ళిద్దరిని తీసుకెళ్లి ఆ చంద్రకేతు మహారాజు గారి ధనాగారంలో వదిలిపెట్టాడు. వాళ్ళు ఎంత ధనాన్ని అయితే మోయగలుగుతారో ధనం మొత్తం మూటలు కట్టుకొని, సహజంగా దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారండి, చాటుగా వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు స్వామి సంకల్పం చేసి వచ్చారు కాబట్టి సింహద్వారం నుంచి తీసుకుపోతున్నారు. ఆ మూటలు బడ్డులు ఊరుకుంటారా, ఎమడబడ్డారు. తీసుకొచ్చి ఈ భావాలను నిద్రపోతున్న చోట ఆ ధనపు మూటల్లో ఉంచి వాళ్ళిద్దరు మాయమైపోతారు. వాళ్ళ తరుముకుంటూ వచ్చిన బట్టలు చూసి వీళ్ళిద్దరు పడుకుని నిద్రపోతున్నారు. మూటలు పక్కనే కనపడుతున్నాయి. ఏమయ్యా ఇప్పుడే కదా పరిగెత్తుకుంటూ వచ్చారు, అంతా కొరక పెడుతున్నారని కొట్టడం ప్రారంభం చేశారు. అదురుకుంటూ లేచారు మా వాళ్ళు ఇద్దరు. ఏమిటయ్యా మమ్మల్ని కొడుతున్నారంటే, ఇప్పుడే కదా పరిగెత్తుకొచ్చారు, అప్పుడే అంత నిద్ర పట్టిందా, పదండి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. చంద్రకేతు మహారాజు గారి దగ్గరికి. వాళ్ళ పరిస్థితులు బాగోకపోతే తాడు కూడా పామే కాటేస్తుంది అని మనం చెప్తూ ఉంటాం. అదే విపత్కర పరిస్థితి ఆ మావాళ్ళు ఇద్దరిది కూడా. దైవ ధిక్కారం చేసిన, దేవుణ్ణి విమర్శించిన, దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడినా, చేసిన కార్యక్రమాలు సరిగ్గా నిర్వర్తించకపోయినా దైవ శాపం ఖచ్చితంగా తగులుతుంది. అందుకనే దేవుడి దగ్గర చాలా భయంగా ఉంటారు. పాప భీతి ఉండాలి, దైవ భీతి ఉండాలి. ఈ 2 లేని చోట నానుడు మనం చూస్తూనే ఉన్నాం. చాలా ప్రత్యక్షంగా ఎన్ని రకాల ఘోరాలు మన కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. అటువంటి విశేషాలు ఈ యొక్క ఎప్పుడైతే స్వామి రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారో రాజుగారికి నమస్కారం చేశారు. తీసుకెళ్లి ఆయన హడావిడిలో ఉన్నట్ట, ఇప్పుడు కాదని వీళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం, చీకటి గుడ్లో పారేయమన్నట్ట రాజుగారు తీసుకెళ్లారు. కారాగారంలో బంధించాడు. ఇక్కడ ఇలా ఉంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ ఇంట్లో దొంగలు దోచుకుపోయారు. ఉన్న ధనాన్ని మొత్తం దోచుకుపోయారు. తినడానికి తిండి లేదు. 4 రోజులు అయిపోయింది. ఎదురు చూస్తున్నారు. భర్త గారు 2 గారు రావట్లా.
ఆ వైశ్యుడు భార్య చెప్తున్న ఒకరోజు కూతురు తమ్మాయి మీ నాన్నగారు వాళ్ళ నెలలు అయిపోయింది, ఎక్కడికి పోయారో తెలియదు, వాసుకి లేదు, కనీసం మన ఇద్దరం నువ్వు పుట్టక ముందు వ్రతాన్ని చేస్తానని మొక్కుకున్నాడు, నువ్వు పుట్టాక చేస్తే పెళ్లిలో అన్నాడు, పుట్టాక చేస్తే పెళ్లిలో అన్నాడు, ఆ పెళ్లిలో చేయమంటే డబ్బు లేదన్నాడు, కాబట్టి ఇంత బాధని మనం అనుభవించాల్సి వస్తుందమ్మా, కాబట్టి అటువంటి ఏం లేకుండా మన ఇద్దరం స్వామిని వేడుకుందామమ్మా అని చెప్పి ఆ స్వామికి ఇద్దరు కూడా చెరొక పక్కకి భిక్షాటనకి వెళ్ళారు. ఆ భిక్షలో చక్కగా వచ్చిన ద్రవ్యాన్ని తీసుకున్నారు. ఆ విధంగా రాజుగారు చీకటి గుట్లో పడేసి ఉన్నారు. ఈ విధంగా జరిగిన తర్వాత వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఆ రాజుగారు ఎంత చెప్పినా కూడా వీళ్ళ మాటలు వెళ్ళలేకపోయారు. చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో స్కాంద పురాణే దేవాఖండే సత్యనారాయణ స్వామి వ్రత కథాయ తృతీయోధ్యాయ సమాప్తః. ఓం కేశవనారాయణ మాధవ గోవింద విష్ణుమసూదన త్రివిక్రమ నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజాం సమర్పయామి. మీకు ముద్ద ప్రసాదం ఇచ్చారు చూడండి బాక్స్ లో, అది కొద్దిగా ఓపెన్ చేసి తమలపాకులు పెట్టి నైవేద్యం పెట్టండి. कांताय कल्याणधेये पुराम श्रीवेंकटनाथाय श्रीनिवासाय मंगलाशास्त्रमणे राजाय रोमे सर्वैश्वर्ये राजाय शत्रुदाय मंगलम. जय बोलो सत्यनारायण भगवान की जय. సరే అక్షరాలు పట్టుకోండి. స్కాంద పురాణే దేవాఖండే సత్యనారాయణ